నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతున్నాయి. తునిలో 2 సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారన్న కారణంతో ఏలూరు బాలు, షేక్ క్వాజాను నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కొనసాగుతున్న దాడులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. తుని నియోజకవర్గంలో కుటుంబ ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే అటు సోషల్ మీడియా యాక్టివిటీస్ తో పాటుగా వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ గా ఎవరున్నారో అటువంటి నాయకులందరూ కూడా పోలీసులు అసభ్యకర పోస్టింగ్ చేశారన్న నెపంతో అరెస్టులు చేస్తున్న పరిస్థితి అవుతుంది. తాజాగా ఎవరైతే మాజీ మంత్రి దార్శిట్ రాజాగా అనుచరులుగా ఉన్నటువంటి ఏలూరు బాలు, ఈయన తుని మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి సుధా బాలుకి సంబంధించి హస్బెండ్ అయినా, అదేవిధంగా తుని నగరానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ యోజన విభాగంగా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనతో పాటుగా 14వ వార్డుకు సంబంధించినటువంటి షేక్ కాజ్వాన్ కూడా పోలీసులు నిన్న అదుపులో తీసుకున్నారు. ఇవాళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తారన్న నెపంతో వీరిని అరెస్ట్ చేసినట్లు మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఓవరాల్ గా చూసినట్లయితే గత కొద్ది రోజుల కాలంలోనే దాదాపు 17 మందిని ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిటీస్ ఇస్తున్నారో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ ఉన్న నాయకులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని కూడా కొద్దిసేపటి కిందట తుని రూరల్ సీఏ చెన్నకేశ్వరరావు వెల్లడించడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం వల్లే వీరికి అరెస్ట్ చేయడం, అదేవిధంగా 41 నోటీసులు ఇచ్చి వారికి స్టేషన్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే గత కొద్ది రోజుల కింద కూడా సంబంధించి తొండంగి మండలంలో కూడా ఎవరైతే మాజీ వైస్ ఎంపీపీ గంగబాబుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అడప రమణను కూడా అరెస్ట్ చేశారు. వీరిని కూడా ఇదే కారణం చేత అరెస్ట్ చేసి మొత్తం మీద అయితే ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీలో ఉన్న యాక్టివిటీస్ కానీ, అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నాయకులను కూడా అరెస్ట్ చేసి తమ కక్ష సాధించుకున్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు.